వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వంశధార ఎడమ కాలువ దగ్గర మదనగోపాల సాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులను సహచర మంత్రి అచ్చెన్నాయుడు గారితో కలిసి పరిశీలించడం జరిగింది. అనంతరం శ్రీకాకుళం కలెక్టరేట్లో జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ అధికారులతో ఇరిగేషన్ ప్రాజెక్టులు పురోగతి, పెండింగ్ సమస్యలపై సహచార మంత్రి అచ్చెన్నాయుడు గారితో కలిసి మంత్రి రామానాయుడు సమీక్ష చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చైన్ ట్యాంక్స్ తీసుకొచ్చారు, క్లియర్ చేసాం. పోర్షన్ లో ఉన్న కింక్ లో నుంచి మనం చైర్మన్ నారాయణపురం చాలా బాగా చేస్తున్నారు. ప్రభావం మీరు ఇటు ఉత్తరాంధ్రకు కానీ అటు రాయలసీమకు కానీ ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ, రిజర్వాయర్లు కానీ, ఏదైతే మరి IDC స్కీమ్స్ కానీ ప్రారంభించడం, పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఈ రోజు రివ్యూలో కూడా మరి చాలా విషయాలను కూలంకషంగా, అందులో పర్టికులర్ గా ఏదైతే నేరేడు బ్యారేజీ, మరి ఇది కూడా అవసరం. కాకపోతే ఇది ఇంటర్ స్టేట్, ఏదైతే AP అండ్ ఒరిస్సా స్టేట్ లో లింకప్ ఉంది కాబట్టి మరి అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి వారి పరిధిలో పరిష్కరించేటువంటి విధంగా, మరి అదేవిధంగా ఏదైతే వంశధార ప్రాజెక్టు, మరి ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్టుగా గుర్తించి ఏదైతే 87 ప్యాకేజ్, 88 ప్యాకేజ్, 2 ప్యాకేజీలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఏదైతే రాతి కట్టుబడి కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పారో వాటిని కూడా క్లియర్ చేసేటువంటి విధంగా మరి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని ఎస్టిమేషన్ కూడా పంపమని చెప్పడం జరిగింది. అదేవిధంగా గొట్టా బ్యారేజీ కూడా మరి అది కూడా ప్రమాదభరితంగా ఉంది. దానికి కూడా ఒక 12 కోట్ల రూపాయలు ఆల్రెడీ మరి టెండర్స్ పిలిచి వర్క్స్ ను కూడా స్టార్ట్ చేయమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే హిరమండలం రిజర్వాయర్, మరి ఇది యాక్చువల్ గా 19.3 TMC కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం 3-4 TMCని మాత్రమే నిల్వ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గౌరవ శాసనసభ్యులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రస్తుతం ఈ 12 TMC లిఫ్ట్ కి పనులను కూడా ప్రారంభించుకుని ఎడిషనల్ గా కూడా ఇంకొక 5 TMC నీరుని కూడా పంపుకోవడానికి ఆ లిఫ్ట్స్ కూడా ఎస్టిమేషన్ వేసి పంపించమని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే వయోడైట్ ఏదైతే అది కూడా ప్రమాదభరితంగా ఉండడంతో దాన్ని కూడా DPR తయారు చేస్తున్నారు. ఆ తయారు చేసే DPR ని బట్టి ఆ యొక్క రిపేర్స్ అవి కూడా చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా గొట్ట బ్యారేజ్కి సంబంధించి ఏదైతే లెఫ్ట్ కెనాల్ కానీ అదేవిధంగా రైట్ కెనాల్ కానీ ఏదైతే ఉందో ఆ మోడర్నైజేషన్ వర్క్స్ అన్ని కూడా నిలిచిపోవడం వల్ల ఆ కెనాల్ కెపాసిటీ ఒక 60%, 70% మాత్రమే వాటర్ పోతుంది. దానివల్ల శివారు ప్రాంతాలకి సాగునీరు, తాగునీరు అందనటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కూడా మరి ఏదైతే డీసిల్టింగ్ కానీ అదేవిధంగా రిపేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేట్ చేయమని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడే మేము మదనగోపాల సాగర్ ఏదైతే ఉందో దాన్ని కూడా మేము ఇప్పుడు పరిశీలించాం. మరి కొన్ని ఏదైతే గేట్స్ కానీ ఇవి కానీ కొన్ని కోర్ట్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేసుకుని ఆ రిజర్వాయర్ ని కూడా ఒక
ఆ వాటర్ని నింపడంతో పాటుగా ఒక టూరిజం ప్లేస్గా కూడా దాన్ని తీర్చిదిద్దాలనే విధంగా దానికి కూడా ఒక ఎస్టిమేషన్ కూడా ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మరొక ముఖ్యమైనటువంటిది మహేంద్ర తనయ కూడా ఇప్పటి వరకు చూస్తే 45% పనులు మాత్రమే పూర్తయినటువంటి పరిస్థితిని గుర్తించడం జరిగింది. దీనికి కూడా కొంత ల్యాండ్ ఎక్వేషన్ ఇటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా క్లియర్ గా డిస్కషన్ చేశాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కళ మీ అందరికీ తెలుసు, ఏదైతే వంశధార నాగావళి లింక్ ఏదైతే ఉందో దీనికి కూడా ల్యాండ్ ఎక్వేషన్ సమస్య. అంటే ఇట్లా ఈ యొక్క శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మరి రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ గా మరి వాటిని ఇన్స్పెక్షన్ చేయడంతో పాటుగా రివ్యూ చేయడంతో పాటుగా స్పష్టంగా ఎప్పటికెప్పటికే పూర్తయ్యేటువంటి పరిస్థితులు ఉంటే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ ఎస్టిమేషన్ లిస్ట్ పంపించమని చెప్పాం. ఈ రోజు ఏదో రివ్యూ చేయడం అనే కాదు, ఈ మినిట్స్ నోట్ చేసుకుని మళ్ళీ ఇమ్మీడియట్లీ ఒక 10-15 days లో మళ్ళీ సెక్రటేరియట్ లో కూడా మళ్ళీ ఇంకొకసారి అఫీషియల్స్ తోటి కూడా రివ్యూ పెట్టుకుని ఈ రివ్యూలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అమలు చేసేటువంటి విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మేము పనిచేస్తాం. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చాలనే ఉద్దేశంతో మన్యం జగ్గమ్మ సత్రం వద్ద చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో వేసవి కాలంలో దాహార్తిని తీర్చడానికి అన్ని ప్రదేశాల్లోనూ చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని కోరారు. బలంగా పెట్టాలి ఎవరో మన బలంగా పెడతారు. అందరికీ నమస్కారం. మరి ప్రతి వేసవిలో కూడా పాఠశాలలు కానివ్వండి పబ్లిక్ అందరికి కూడా దాహార్తిని తీర్చడానికి మరి మన ప్రీతమ మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి చలివేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి మంచినీళ్ళు అని చెప్పి ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయన ఒక పాలకుల్లో టౌన్లోనే కాదు నియోజకవర్గంలో కూడా ఇటువంటి చలివేంద్రాలు ఆయన ఇల్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా పాలకులు ఇంపార్టెంట్ ప్లేసుల్లోని గ్రామాల్లోని కూడా ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయడం ఆయన గొప్పతనం. ఎందుకంటే మానవతా దృక్పథం ప్రతి వాడికి అవసరం. మరి ఈ ఎండను తట్టుకోలేక ఎంతోమంది వృద్ధులు, పేదవాళ్ళు తమ పనులు చేసుకుంటూ వెళ్తూ కొన్ని టైంలో ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడు రాకూడదు. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు వాటరు, మజ్జిగ అందులో అందుబాటులో ఉంచండి అని చెప్పి మరి అన్ని చౌట్రీలకి మరి ఆయన రామానాయుడు గారు చెప్పడం జరిగింది. అందుకని చౌట్రీ యాజమాన్యాలన్నీ కూడా ఇవాళ ఈ వాళ్ళందరూ ఒక్కొక్కటి వాళ్ళు మరి ఏర్పాటు చేయడానికి మరి ముందు మంజం జగ్గం గారి సత్రంగా ఇక్కడ మరి మంత్రి గారి ఆదేశాలతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక్కటే కాదు, రామానాయుడు గారు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇవాళ మొత్తం రాష్ట్రంలోని ప్రథమ స్థానంలో నిలిచాడైనా ఎక్కడైనా సరే అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకొని ప్రజలతో మమేపోతూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆయన ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇదిగో నిన్న దమ్మాయిపతి కోడు
నిన్న మళ్ళీ ఆ రివిట్మెంట్ వాళ్ళు అది కట్టడానికి నిన్న రంగం సిద్ధం చేశాడు ఆయన. అక్కడ ఉన్న 4వ వార్డు ప్రజలందరూ కూడా నేరాజులు ఆయనకి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి 70 కోట్ల నీళ్ళన్నీ కూడా మా ఇళ్లలోకి వచ్చి మాకు నరకంగా అంటే ఇంకోటి మేము చూసాం. వైఎస్ఆర్ ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. రామానాయుడు గారు వచ్చారు, అదిగో మళ్ళీ రివిట్మెంట్ పనులు 70 కోట్లు ప్రారంభించాడు. ఈవేళ నిజంగా అన్ని పనులు చూస్తుంటే మాకు ధీమాగా ఉంది. పైగా మా ఇంటి ముందు 20 అడుగుల రోడ్డును కూడా ఆయన ఏర్పాటు చేయడం మేము ఎప్పుడు ఇలాగ అనుకోలేదు అసలు అని చెప్పి నిన్న వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తుంటే మరి డయాలసిస్ కేంద్రంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా రామానాయుడు గారికి మరి మా నమస్కారాలు తెలియజేయండి, మా కుటుంబీకులు అందరూ చెప్పి వివిధ ఊళ్ళ నుంచి వచ్చి జనం అంతా కూడా అక్కడ డయాలసిస్ కేంద్రం కూడా ఆయన పుణ్యవారి అక్కడ డయాలసిస్ కేంద్రం వాళ్ళు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇలాగే ఇంచుమించు 150 కోట్లతో ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే అక్కడ అబ్దుల్ కలాం వరకు మళ్ళీ ఆయన మోడరైజ్ చేశారు, పాడు చేసిందని మోడరైజ్ చేసిందని మళ్ళీ ఇంట్లో పెట్టారు. అదేవిధంగా మన హిందూ బహిరంగ గ్రౌండ్లో మళ్ళీ సంస్కరణలు చేపట్టి అవి అలాగే పార్కులన్నీ కూడా డెవలప్ చేస్తున్నారు. ప్రతి వీధిలో కూడా కొత్త రోడ్లు వేయించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇలా అభివృద్ధి ప్రదాత డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో మేము పనిచేయడం గర్వంగా ఫీల్ అవుతున్నాం. పాలకొల్లు పట్టణంలో దాతలకి మొదవలేదు. అందుకు ఉదాహరణే మరి స్వర్గీయ మన్యం జగ్గమ్మ గారు పేరు మీద సత్రం కట్టి ఆ సత్రంకి మరి 48 ఎకరాల భూమిని వితరణగా ఇచ్చి ఆ భూమి మీద వచ్చేటటువంటి ధనంతో పేదవారికి చదువు చెప్పించడం, పుస్తకాలు చెప్పించడం, అదేవిధంగా సత్రంలో భోజనాలు పెట్టడం, వేసవికాలం వచ్చేటప్పటికి మరి ఈ యొక్క బాటసారులు ఎవరైతే ఉన్నారో వారికి మజ్జిగ, రసన, మరి ఇలాంటి బాటసారులు ఏదైతే ఇష్టపడి తాగుతారో చలివేంద్రం ఏర్పాటు చేసి ఇక్కడ మన్యం జగ్గమ్మ గారి సత్రం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. మరి పాలకొల్లు నియోజకవర్గంలో ఇలా మన్యం జగ్గమ్మ గారి సత్రం, ధర్మారావు ఫౌండేషను ఇలా రకరకాలైనటువంటి సంస్థలన్నీ కూడా వేసవి కాలంలో ఏ మూలకి వెళ్ళినప్పటికీ కూడా మరి ప్రజల యొక్క దాహార్తిని తీర్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు దాతలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటాం. పాలకొల్లు పట్టణంలో శ్రీ మన్యం జగ్గమ్మ గారి సత్రం వద్ద వేసవకాలంలో ప్రతి వేసవకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేస్తారు. ఈ చలివేంద్రం అంటే కేవలం మంచినీళ్ళే కాదు, మజ్జిగ ఎన్ని రోజులు వేసవకాలం ఉందో అన్ని రోజులు కూడా మజ్జిగని, తేనె పానీయాలు కూడా నిరంతరం ప్రజల దాహార్తికి ఇస్తూ ఉంటారు. ఈ యొక్క మన్యం జగ్గమ్మ గారి సత్రం ప్రాశస్త్యం ఏంటంటే ఈ యొక్క సత్రం తరపు నుంచి ఎన్నో వందల మందికి నిత్యం ఈ స్కూల్ వివిధ పాఠశాలల నుంచి వచ్చే వాళ్ళకి భోజనాలు కానీ, స్కాలర్షిప్లు కానీ, పుస్తకాలు కానీ, బ్యాగ్స్ కానీ ఎన్నో ఈ సత్రం తరపున ఏర్పాటు చేయి ప్రజల మనల్ని చూరుకున్నారు. ఈరోజు ఈ యొక్క ఏర్పాటు చేసిన చలివేంద్రం మన యువ గారు వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతుంది. పాల్గొన్న కూటమి నాయకులకి, సహకరిస్తున్న మన నిమ్మల రామానాయుడు గారికి జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర ప్రజలు రుణం తీర్చుకునే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించి త్రాగునీరు, సాగునీరు అందించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈ యొక్క 2 రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే అధికార మార్పిడి అనేది 2 రకాలుగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే, అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే
మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ. ఇరిగేషన్ శాఖ కూడా ఇంత విధ్వంసానికి గురైంది అని అంటే ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు 5 yearsలో. మరి అదే 19-24 వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది. 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి 5 yearsలో ఉంటే వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అంటే 32,000 కోట్ల రూపాయలు. మరి ఆ 32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు. అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 72,000 కోట్లు మనం పెట్టాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 32,000 కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం. ఏదైతే ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ అంటే మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు 35,000 కోట్లు అంటే ఓటాన్ అకౌంట్లో 17,000, అదేవిధంగా మొన్న 18,000. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 32,000 కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే మొదటి 9 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ కేటాయింపులు ఇచ్చింది అంటే ఇరిగేషన్ శాఖకు ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది ఇదే ఒక ఉదాహరణ. చూసాం ఏదైతే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడ ఏ ప్రాజెక్టులో కానీ, ఏ రిజర్వాయర్లో కానీ, ఏ కెనాల్లో కానీ, ఏ డ్రైన్లోను కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేదు. నిన్న కూడా ఉత్తరాంధ్ర, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు తిరుగుతూ ఉంటే ఈవేళ వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, నీళ్లు పంపిద్దామని అంటే ఆఖరి ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏ కాలువ చూసినా పూర్తిగా శాండ్ తోటి, మట్టితోటి పూడికి అయిపోయినటువంటి పరిస్థితి. కనీసం మెయింటెనెన్స్ గత 5 సంవత్సరాలు లేనటువంటి స్థితిలో మరి ఈవేళ చొక్క నీరు కిందకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఏదైతే లాకులు ఉన్నాయి, డోర్స్ ఉన్నాయి, షట్టర్స్ ఉన్నాయి, రోప్స్ ఉన్నాయి, మరామతుల మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేయనటువంటి స్థితి కూడా మరి నిన్న ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులోను, రిజర్వాయర్లోను 5 సంవత్సరాల విధ్వంస పాలన ఫలితం ఏంటనేది నిన్న కూడా మేము క్లియర్గా చూడటం జరిగింది. ఎంత దురదృష్టం అంటే ఇరిగేషన్ శాఖకు అత్యంత కీలకంగా ఉండేటువంటి లస్కర్లు, క్రింది స్థాయిలో పనిచేసేటువంటి లస్కర్లు కూడా జీతాలు ఎగ్గొట్టి మరి సంవత్సరం బకాయిలు పెడితే ఆ లస్కర్ల జీతాలు కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితి మీరందరూ చూశారు. ఏదైతే ఈవేళ లిఫ్ట్ ఇరిగేషన్ నిన్న కూడా ఉత్తరాంధ్రలో చూసాం, చాలా నియోజకవర్గాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ అనేది చాలా కీలకం పాత్ర పోషిస్తూ ఉంది. 5,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదేవిధంగా ట్యాంక్స్, మైనర్ ఇరిగేషన్ కానీ చాలా కీలకం. మరి దురదృష్టం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ 5 సంవత్సరాల పాలనలో ఫలితంగా మూతపడినటువంటి పరిస్థితి. నిజంగా దగ్గర దగ్గర 4,50,000 ఎకరాలకు మరి ఈవేళ సాగునీరు అందనటువంటి పరిస్థితి, ఈ లిఫ్ట్ స్కీమ్స్ మూతపడినటువంటి స్థితి. అంటే ఒక విధ్వంసమైనటువంటి పాలన, అధికార మార్పిడి ద్వారా వస్తే ఎంత విధ్వంసం జరుగుతుందో ఈవేళ మా ఇరిగేషన్ శాఖలో ప్రత్యక్షంగా మేము ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకు మరొక ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు. ఆ రోజు 14-19లో 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని పూర్తి చేస్తే మరి ఈ యొక్క విధ్వంస పాలనలో పోలవరం కూడా దానికి మినహాయింపు కాదు. యాంకర్ 4 స్థానిక వీవర్స్ కాలనీలో వీవర్స్ కమ్యూనిటీ హాల్ నందు IFTU అనుబంధ పశ్చిమ గోదావరి జిల్లా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా మెడికల్ క్యాంపును జిల్లా అధ్యక్ష ఉపాధ్యక్షులు చేరుకూరి దుర్గా ప్రసాద్, మానేం బసవరాజులు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ చెరుకూరి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ వర్కర్స్ ప్రధానంగా కంటితో అత్యధికంగా శ్రమ చేయడం వలన తరచుగా కంటి చూపు సమస్య ఎదుర్కొంటారని, అందుకే బీపీ, షుగర్లతో పాటుగా కంటి పరీక్షలు నిర్వహించే ఏర్పాటు చేశామని, అవసరమైన వారికి ఆపరేషన్లు కూడా చేయిస్తామన్నారు. సెక్రటరీ నల్లా శివకుమార్ మాట్లాడుతూ
ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా నిర్వహించడానికి తమ యూనియన్ సంసిద్ధమన్నారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బండి దుర్గాప్రసాద్, జమితారు చంద్రశేఖర్, కట్టోజీ భాస్కర్, కొల్లి బ్రహ్మాజీ నాయుడు, గుబ్బల శ్రీను, బత్తుల నాగేశ్వరరావు, వట్టి శ్రీనివాస్, బండి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ క్యాంప్ సంబంధించి బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. అందరూ రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాము. యూనియన్ వారీగా పిలుస్తాము. అలాగే జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రకటించిన దాంతో పాటు బిఎంఐ టెస్ట్ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. అది కూడా అందరూ కూడా ఉపయోగించవలసిందిగా కోరుతున్నాము. పేషెంట్ ఏనా వీడియో దేనా మళ్ళీ ఫోటో దేనా ఫోటో అట్లా వేసుకుంటా మనిషి తెరటకుండా పర్లేదు, పేషెంట్ పర్లేదు రండి చూపించకుండా ఈ మెగా మెడికల్ క్యాంపుకు వచ్చి హాజరైనటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన టీవీ టెక్నీషియన్ సోదరులందరికీ కూడా భారత కార్మిక సంఘాల సమైక్య IFTU అభినందనలు తెలియజేస్తుంది. మరి టీవీ టెక్నీషియన్ జిల్లా కమిటీ ఏర్పడినప్పటి నుంచి కూడా మన జిల్లా ప్రెసిడెంట్ గారు నిర్విరామంగా మన టీవీ టెక్నీషియన్ సోదరులు ఎలక్ట్రికల్ రంగంలో విద్యుత్ పరికరాలు పట్టుకుని ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కూడా జిల్లా తరఫున మరియు మా పాలక యూనియన్ తరఫున కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేశారండి. ఆ లిస్ట్ లో ఓకే చేయించుకుని అక్కడ నుండి పక్కన షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, కంటి టెస్ట్ చేయించుకుని గదిలో వరుణ్ గదిలో BMD టెస్ట్ ఉంది, అది కూడా చేయించుకుని దానికి సంబంధించి రిసెప్షన్ చెప్తారు. BMD టెస్ట్లో ఇష్టమైన పాటించవచ్చు, వాళ్ళే మెడిసిన్ ఇస్తారు. లేదంటే కనుక దాని గురించి ఏంటనేది కొలెస్ట్రాల్ ఏముంటుంది, బాడీలో ఏది ఎంతవరకు ఆర్గానిక్ పనిచేస్తుందని తెలుస్తుంది. తప్పనిసరిగా చూపించవలసిందిగా అందరికీ పూర్ణ మనసు నిర్ణయించుకుంటున్నాం. అలాగే అన్ని యూనియన్లు ధైర్యం పిలుస్తారు. ఒకవేళ ఎవరికైనా అర్జెంట్ అనుకుంటే కనుక రాంబాబు గారిని కలిస్తే టిక్కు పెట్టుకుని ఆయన ముందు పంపించడం జరుగుతుంది. 101 క్యూ పద్ధతిలో అందరినీ పిలుస్తారు. ఎవరైనా అర్జెంట్ అనుకుంటే కనుక. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి కూడా పశ్చిమ గోదావరి జిల్లా యూనియన్ తరఫున మరియు మా పాలకుల యూనియన్ తరఫున అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరూ కూడా
ఈ కార్యక్రమం అయ్యాక భోజనం చేసి వెళ్ళవలసిందిగా మరీ కోర్టు ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పాలకొల్లు పట్టణ 4వ జర్నలిస్ట్ కాలనీలో 100 kV విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను కూటమి నాయకులు కలిసి ప్రారంభించారు. దీర్ఘకాలికంగా ఈ ప్రాంత ఇళ్లవాసులు విద్యుత్ బాధలు అనుభవిస్తున్నారు. ప్రధానంగా లో వోల్టేజ్ సమస్య వేధిస్తుంది. తమ సమస్యను తీర్చమని గత ప్రభుత్వంలో నాయకులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సమస్యను మంత్రి రామానాయుడు దృష్టికి కాలనీ వాసులు తీసుకువెళ్లారు. ఆయన స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వగా విద్యుత్ ట్రాన్స్ఫర్ను ఏర్పాటు చేశారు. దీంతో ఈ కాలనీ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి రామానాయుడుకు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. నా పేరు పవన్. నేను జర్నలిస్ట్ కాలనీ 4వ వార్డులో నివసిస్తున్నాను. దీర్ఘకాలికంగా మాకు ఈ కరెంట్ ఫ్లక్చువేషన్ సమస్యల వల్ల అనేకమైన ఇబ్బందులు ఎప్పటి నుంచో ఉన్నాయి. లైక్ ఫ్యాన్లు, ఏసీలు ఏమీ సరిగ్గా పనిచేసాయి కాదు. ఈ ఫ్లక్చువేషన్ వల్ల మా వాషింగ్ మిషన్ కూడా చాలాసార్లు పోయింది. ఇప్పటికే 2-3 మార్చాము. ఈ సమస్యని క్రితం గవర్నమెంట్లో ఎన్నిసార్లు మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా సమస్యని చెప్పినా కూడా మాకు ఎటువంటి సమాధానము రాలేదు. ఇలాంటి ఇష్యూలతో మేము చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాము. వేసవి కాలంలో మరి ఈ కరెంట్ ఫ్లక్చువేషన్ వల్ల చాలా ఇబ్బంది అయ్యేది. మాకు కరెంట్ కోతలు చాలా ఎక్కువగా ఉండేవి. మా ఫేజ్ మాత్రమే వచ్చేది కాదు. ఇది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గవర్నమెంట్కి క్రితం గవర్నమెంట్కి చెప్పుకున్నప్పుడు ఎటువంటి స్పందన లేక చాలా నిరుత్సాహపడేవాళ్ళం. కానీ ఈ గవర్నమెంట్లో నిమ్మల రామానాయుడు గారు వచ్చిన తర్వాత టీడీపీ గవర్నమెంట్లో మేము కొన్ని నెలల ముందే ఆయన్ని సంప్రదించడం జరిగింది. ఇలా మా బాధను చెప్పుకున్నాము. ఇలా చెప్పుకున్న వెంటనే ఆయన ఇమీడియట్గా స్పందించి వచ్చి చూసి ఎమ్మటే మాకు ట్రాన్స్ఫార్మర్ని మంజూరు చేశారు. ఇది 8 లక్షలు పెట్టి మా కోసం మాత్రమే పెట్టించిన ట్రాన్స్ఫార్మర్ 10 కిలోవాట్స్తో పెట్టించారు. దీనివల్ల మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చాలా కోరుకుంటున్నాము. నిమ్మల రామానాయుడు గారికి ధన్యవాదాలు. పేద మధ్య తరగతి DSC విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు DSC ఉచిత శిక్షణ ఇవ్వడం మార్గదర్శకమని పలువురు DSC శిక్షణ పొందుతున్న అభ్యర్థులు తెలిపారు. పాలకొల్లు BRMV మున్సిపల్ హై స్కూల్లో నిర్వహిస్తున్న DSC ఉచిత శిక్షణ కార్యక్రమం పలువురికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే శిక్షణ కేంద్రంగా మారిందని తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత DSC శిక్షణతో పాటు ఉచితంగా అల్పాహారం ఏర్పాటు చేసిన ఘనత మంత్రి రామానాయుడికే దక్కిందన్నారు. మనకి సమ్మర్ ఇవ్వచ్చు 28 మీటర్లు త్వరగా రెట్టింపు అయిందమ్మా. వైద్యంలో ఎన్నిట్లో రెట్టింపు అయితే ఏదది ఇప్పుడు 4x4 6 15 ఏంటండి ఎన్నికలు, 15 ఏంటంటే అధికార
అత్యవసర అధికారాలు ఎమర్జెన్సీ లాగెట్స్ అంటే అప్డేట్ పెట్టేస్తాను అప్డేట్ చేస్తలేదు ఓకే తునిలో మాజీ మంత్రి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణను ఆయన స్వగృహానికి మంత్రి రామానాయుడు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రామకృష్ణను మంత్రి సత్కరించారు. రామానాయుడును మాజీ మంత్రి రామకృష్ణతో పాటు పలువురు నాయకులు సత్కరించారు. ఇరిగేషన్ సమస్యలపై మంత్రి రామానాయుడుకు నాయకులు, రైతులు వినతి పత్రాలు అందజేశారు. మీ 3,000 ఎకరాలు అయిగట్టు సార్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1583వ రోజు కస్తూరి కార్తికేయ దత్త పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు డాక్టర్ అభిషేక్ దత్త, శ్రీమతి డాక్టర్ పూజిత, పాల్కోలు గవర్నమెంట్ హాస్పిటల్ వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరాం, కేశవ, పిసిని రాము తదితరులు పాల్గొన్నారు. హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే